వెల్కమ్ బ్యాక్. సోనియా గాంధీ రాష్ట్ర పర్యటన, తెలంగాణ అంశం, బాబ్లీ ప్రాజెక్టు తదితర అంశాలపై టీడీపీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. క్లియర్ గా మా స్టాండ్, నేను ఒక పోలిట్ బ్యూరో కోర్ కమిటీ సభ్యుని, పార్టీ నిర్ణయాన్ని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రిగా తప్పకుండా ఆయన ఉంటాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రుల్లో పట్టినే చంద్రబాబు గారి అధ్యక్షతతో తెలంగాణ విడిపోతుంది. అంటే వారు ముఖ్యమంత్రి అవుతారు, వారి నాయకత్వంలో పట్టినే తెలంగాణ విభజన జరుగుతుంది. ఇంకెవరి నుంచి కాదది, మా నాయకుడి నుంచి అవుతుంది. మా నాయకుడే దాని మీద ముందుంటారు. బీజేపీ 100 రోజులు అనే మాట మీరు ఒక్కసారి అద్వానీ గారు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మీరు 100 రోజులు ఇస్తారా చెప్పండి అని ఒక మాట అంటే, ప్రెస్ మీటింగ్ లా మాకు తెలంగాణలో బీజేపీ గెలిచినప్పుడే, మాకు పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పుడే ఇస్తాం, పార్లమెంట్ రాకున్నప్పుడు ఎందుకు ఇస్తామని అన్నారు. అంటే తెలంగాణలో బీజేపీ వస్తుందా? పార్లమెంట్ సీట్లు వస్తాయా? రేపు లక్ష్మీపార్తి గారు కూడా హామీ ఇస్తారంటది, రాష్ట్రంలో మేము కూడా ఇస్తామని. ఇవన్నీ నమ్మగలుగుతారు జనం. ఎన్ని రోజులు లేదు, ఫస్ట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఏర్పాటు చేస్తాం, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించి. అదే తీరుగా ఆంధ్రప్రదేశ్ లో మీ అధికారంకి వస్తుంది కాబట్టి ఎవరితో ఒప్పించవలసిన పని లేదు, తీర్మానం పెడతాం. థర్డ్ పెంట్ 100% వస్తుంది, థర్డ్ పెంట్ 100% వస్తుంది. థర్డ్ పెంట్కు అన్ని పార్టీలు థర్డ్ పెంట్కు అన్ని పార్టీలతోటి మాట్లాడుతున్నాం. అందరు సుముఖం వ్యక్తం చేశారు. మీకు 10-15 రోజుల లోపల థర్డ్ పెంట్ మహాకూటమి పెద్ద ఎత్తున ఢిల్లీలో తయారు కాబోతున్నది. 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఉచిత